అవునోళ్ళ సైకిల్ గుర్తోలు గిలాస గుర్తోలు కలిసి పువ్వు గుర్తోలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? చంద్రం సారు పవనం సార్ ఇద్దరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మీద షర్మిలక మస్తు అంటే మస్తు ఘాటు విమర్శలు చేసింది. బీజేపీతో చంద్రం సార్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఆంధ్ర పబ్లిక్ చంద్రం సార్ జవాబు చెప్పాలి అని అంటున్నది. మోడీ సార్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చిండా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ జనాలకు రాజధాని ఇచ్చిండా? లేకపోతే వీళ్ళు ఎలక్షన్లకు గెలవాలని కుళ్ళు రాజకీయాలు చేసి పొత్తు పెట్టుకున్నారా? ఎందుకు కలిసిండ్రో చంద్రం సార్ తప్పకుండా జవాబు చెప్పాలని అంటున్నది. అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు, ఎన్నికలు గెలిచారు, వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు. ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికంటే మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాను, మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు. దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మన రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం.